దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును, విశ్వాసులకును, యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో పెట్టే ప్రతి ప్రార్థన అవసరాన్ని మేము మానక ప్రార్థించి ప్రభు పాదాల చెంత మేము పెట్టి ఉన్నాం ప్రియులారా. కాబట్టి తప్పకుండా ఒక సమయం ముందు దేవుడు ప్రతి ఒక్కరికి జవాబు అనుగ్రహిస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి ప్రయత్నం చేయండి. రైట్, అయితే జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలో కనుక మనం వెళ్ళినట్లయితే మన జీవితం ఎటు వెళ్తుంది, మన జీవితం ఎటు వెళ్తుంది అన్న ఒక అంశం గురించి మనం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన జీవితానికి రెండు ఉంటాయి. ఒకటి వ్యర్థముగా మన జీవితాన్ని నాశనం చేసుకోవడం, రెండు ప్రభు కొరకు మన జీవితాన్ని ఉపయోగించడం. ఈ రెండే ఉంటాయి ఎవరి జీవితంలో. ఎంత ధనవంతుడి జీవితంలో అయినా, ఎంత పేదవాడి జీవితంలో అయినా ఈ రెండే ఉంటాయి. ఎందుకు ఈ రెండే ఉంటాయి అని అన్నట్లయితే, మనిషి బ్రతికేది ఈ రెండిటి కోసమే. ఒకటి దురాశల కోసం బతుకుతాడు, ఇంకోటి న్యాయమైన ఆశల కోసం బతుకుతాడు. అంతే, ఇంక ఈ మధ్యలో ఉండేది ఏం లేదు. ఒకవేళ ఉన్నట్లు కనుక అయితే వాళ్ళని మనిషి అని అనరు, జంతువు అని అంటారు. ఎందుకంటే జంతువులకి విశ్వాసం ఉన్నప్పటికీ వాటికి ఎమోషన్స్ పెద్దగా ఉండవు. ఆకలేస్తే తింటాయి, నిద్రొస్తే పనుకుంటాయి, ఎమోషన్స్ పెద్దగా ఉండవు. కాబట్టి వాటిని జంతువులు అన్నారు. ఒకవేళ మనుషులను కనుక జంతువులు అన్నట్లయితే అది వాడి జీవితాన్ని బట్టి అన్నట్లయితే ఓన్లీ అది వాళ్ళ జీవితాన్ని బేస్ చేసుకొని అన్న వర్డ్ జంతువురా నువ్వు అని, అంటే జంతువు మాదిరి ప్రవర్తిస్తున్నావు అని. అది వాళ్ళు బతికే దాంట్లో ఉంటుంది ప్రియులారా. ఏదైనా కూడా అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు వ్యర్థంగా వాళ్ళ జీవితాన్ని ఖర్చు పెడుతున్నారా, అపవాది అడుగుజాడల్లో నడుస్తున్నట్లయితే తప్పకుండా ఇలాంటి మాటలే వినాల్సి వస్తుంది. అయితే ఈ రెండు జీవితాల్లో ఈరోజు మనం ఏ జీవితంలో జీవిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ జీవితం ఎలా వచ్చింది, ఎలా వెళ్ళాలి అన్నదాని గురించి చూద్దాం. ఈ శరీరం మట్టి ద్వారా వచ్చింది, శరీరం ద్వారా మనకు జీవితం అనుగ్రహింపబడింది. కాబట్టి అయితే ఆ జీవితాన్ని మనం ఎవరి కొరకు ఉపయోగించాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. దేని కొరకు నీ జీవితం ఖర్చు పెట్టాలి, వ్యర్థంగా నీ జీవితం ఎందుకు పోకూడదు అని అంటే, క్రైస్తవ జీవితానికి మనం అంకితం అయినప్పుడు, లేదంటే క్రైస్తవ కట్టుదిట్టమైన ఆజ్ఞలను మనం పాటిస్తున్నప్పుడు ప్రభు చెప్పే మాటలని మనం తప్పకుండా వినాలి. ఒకవేళ అలా గనక విన్నట్టుగా ఉన్నట్లయితే, ప్రసంగి అనే పుస్తకంలో ఒక మాట ఉంటుంది. మీరు మీ దగ్గర కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి, తెరిచి చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. చూడండి పిల్లరా, మనకు ఎలా అనుగ్రహించబడింది శరీరం అన్న దాని గురించి ఇక్కడ ఉంది. మన్ను ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి తిరిగి మనం మన్ను అయిపోతాం. ఓకే, బాగుంది. ఈ మధ్యలో మనం జీవించే కాలం అయితే ఏదైతే ఉందో జీవితం, ఆ జీవితాన్ని మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు మోషే కానివ్వండి, లేదంటే దావీదు మహారాజు కానివ్వండి, సొలొమోను మహారాజు అయినా, లేదంటే యోసేపు, చాలా మంది ఉన్నారు. ఇలా విశ్వాసుల పట్టిలో చాలా మంది వీరుల పేర్లు ఎక్కించారు. అయితే వీళ్ళకి మనకు ఉన్న తేడా ఏంటో తెలుసా? వీళ్ళు దేవుణ్ణి నమ్మి వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టారు. కాబట్టే ఈరోజు ఇంతటి పవిత్ర పుస్తకమైన ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈరోజు నీ పేరు నిలబెట్టుకోవాలంటే దేవుని పుస్తకంలో నువ్వు నీ జీవితాన్ని దేని కొరకు ఖర్చు పెట్టుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించాలి,
జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, జీవితం అనేది కేవలం దేవుని కొరకే అని నేను చెప్తా. జీవితం అనేది కేవలం దేవుని కొరకే. ఒకవేళ మన జీవితాన్ని డబ్బులు పెట్టి కొనుక్కునేదైతేనో, లేదంటే బంగారు వెండిలు పెట్టి వెండి నాణ్యాలు ఇచ్చి తీసుకునేటివైతేనో చాలా విలువైనదిగా మనుషులు చూసేవారేమో నన్ను అడిగితే. ఎందుకంటే వ్యర్థమైన ఆలోచనలను బట్టి ఇలాంటి తలంపులు వస్తూ ఉంటాయి మనుషులకి. దేవుని కృప మనకు అనుగ్రహించబడుతుంది అని ఎప్పుడు మనకు తెలుస్తుందో తెలుసా? మన జీవితాన్ని ఆయన కొరకు మనం ఖర్చు పెట్టినప్పుడు. వ్యర్థమైన జీవితం జీవించే వారికి దేవుడు అన్న ఒక ఆ శక్తి, లేదంటే దేవుడు అన్న ఒక శక్తివంతమైన దారి వాళ్ళకి తెలియదు. యేసు ప్రభులు వారు నేనే మార్గమును అని చెప్పాడు కనుక ఆ మార్గంలో మనం నడుస్తున్నామా? ఆయన్ని మనం ఎప్పుడైతే ఎరిగి ఆయన మార్గంలో మనం నడిచే వారిగా ఉంటామో అప్పుడే మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఒకవేళ కనుక యేసు ప్రభువాన్ని నమ్మి ఆయన అడుగుజాలలో కనుక నడవకుండా కనుక నీ వ్యర్థమైన జీవితం కనుక జీవిస్తున్నట్లయితే నీ జీవితం అయితే జీవితం అని పేరు పెట్టడానికి కూడా ఉండదు, తుడిచిపెట్టుకోబోద్ది. అన్న దేవుని పని అని అంటే మా జీవితం ఖర్చు పెట్టాలి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇస్తాడు కదన్న, దాన్ని బట్టి మేము వెళ్ళాలి కదా అని మీలో చాలా మందికి ఒక సందేహం ఏర్పడి ఉండొచ్చు. తలాంతులు ఇస్తాడు, కానీ ముఖ్యమైన ప్రశ్న మాత్రం ఒకటే, జీవితం. మీకు తలాంతులు ఇస్తాడు, మీకు ఒక్కొక్కరికి ఒక తలాంతులు ఇస్తాడు. ఒకరికి వాక్యం చెప్పే తలాంతు, ఇంకొకరికి ప్రార్థన చేసే తలాంతు, ఇంకొకరి భాషల వరం, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చినప్పుడు నీ తలాంతు ఏంటి అనేది నీ జీవితం బేస్ చేసుకొని ఉంటుంది. పాడైపోయిన నీ జీవితాన్ని బేస్ చేసుకొని దేవుడు అదే జీవితం మీద నేను లేవనెత్తబోతాడు. దాన్ని నువ్వు గ్రహించాలి. ఇప్పుడు నువ్వు తాగుబోతువి, నువ్వు హంతకుడివి, నువ్వు దూషకుడివి, నువ్వు దొంగవి, నువ్వు మోసం చేసేవాడివి, వ్యభిచరింపేవాడివి, ఇంకా మనకు ఉండే ఒక ఏ అయితే ఉంటాయో మనము వాటిని బట్టి మన మీద ఆయన బేస్ చేసుకొని మన జీవితాన్ని బట్టి దాని మీద నుంచి మనం లేవనెత్తబోతాడు. అంతటి శక్తివంతమైన దేవుడు మన దేవుడు. మనం ఏ బలహీనతలు అయితే ఇంతకుముందు చిక్కుకుపోయి ఉన్నామో, ఏ ఒక్క సాతాన అంధకార శక్తుల్లో అయితే మనం చిక్కుకుపోయి ఉన్నామో వాటి నుంచే మనల్ని కట్ చేసి ఆ సంఖ్యలు అనేటివి మనకు తెంపి అపవాదిని అనకదొక్కి దానిపై నుంచి మనం పైకి లేసేవారిగా మనం ఉంటాం దేవుణ్ణి కనుక అనుసరించినట్లయితే. కాబట్టి నీ జీవితం దేనికి నువ్వు ఖర్చు పెడుతున్నావు అని నేను మొదట్లో అడిగాను నిన్ను ప్రశ్న. ఈరోజు నువ్వు నాకు సమాధానం చెప్పేవాడిగా ఉండకపోయినా సరే, కానీ దేవునికి సమాధానం చెప్పేవాడిగా నువ్వు ఉండాలి తప్పకుండా. వాక్యం బోధించితే, లేదంటే వాక్యం చెప్తుంటేనో వినేసి ఈ చెవులోంచి ఈ చెవులో వదిలిపెట్టకుండా ఇప్పటికి ఈ క్షణానికి ఈ వాక్యం వింటున్న ఎవరైనా కూడా మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మీ జీవితం దేని కొరకు జీవిస్తున్నారు? డబ్బుల కొరకు జీవిస్తున్నారా? మనుషుల ప్రేమలు కోరుకొని జీవిస్తున్నారా? మీకు మీరే తీర్పు తీర్చే వారం అవుదామని చెప్పి, లేదంటే మీకు మీరే ఒక కింగ్డమ్ని ఏర్పరచుకోవాలి అని భూమి మీద మీరు అనుకుంటున్నట్లయితే మీరు అనుకున్న ప్రతి ఒక్క ఆలోచన కూడా వ్యర్థమైపోతుంది పిల్లరా. ఎందుకనంటే ఆయన మనకు అనుగ్రహించిన జీవితాన్ని బట్టి, మనకు అనుగ్రహించిన ఆ ఆశలను బట్టి మన జీవితం ఎలా ఉండేది అన్న దాన్ని బేస్ చేసుకొని బట్టి ఆయన మనకు సాక్ష్యంగా ఉంటాడు. గాడ్ ఈజ్ మై విట్నెస్ అని చెప్పగలుగుతారా ప్రతి ఒక్కరు? ఎందుకంటే నీ జీవితం ఎలా బతికేవా నువ్వు జీవితంలో నీకు తెలుసు కాబట్టి ఆ జీవితానికి సాక్షి ఎవరైనా ఉన్నారా అంటే అది నీ తల్లిదండ్రులు కాదు, నీ భార్య బిడ్డలు కాదు, నీ అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లెళ్ళు, స్నేహితులు ఎవరు కాదు, అది దేవుడు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఎలా కష్టపడ్డావు, నువ్వు ఎంతలా ఏడ్చావు, నీ జీవితం పాడైపోతుందని ఎంత నలిగావు, అది దేవుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఇప్పుడు ఏదన్నా ఒక హత్య జరిగింది అనుకోండి, లేదంటే ఒక దొంగతనం జరిగింది అనుకోండి, ఏదైనా దుష్క్రియ జరిగినప్పుడు అక్కడ ఎవరు దాన్ని చూడకుండా ఉన్నారు, ఒక వ్యక్తి మాత్రం దాన్ని చూశారు. వాడిని ఏమంటారు? సాక్షి అంటారు, ప్రధాన సాక్షి. ఆ ప్రధాన సాక్షి చూసిన దాన్నే ప్రతి ఒక్కరు నమ్మాలా, ఎందుకంటే సాక్షి కాబట్టి. సాక్షి ఏం చూశాడో అదే ఎత్తుకుపోయి జడ్జి ముందు చెప్తాడు, నేను దాన్ని చూశాను, నేనే సాక్షిని అని. అది కోర్టు గారు ప్రపంచం అంతా నమ్మాలా. అలాగే
నీ జీవితంలో ఏం జరుగుతుంది, నీ జీవితంలో నువ్వేం తప్పులు చేస్తున్నావు, నీ జీవితంలో నువ్వేం ఒప్పులు చేస్తున్నావు, నువ్వు ఎలా నలుగుతున్నావు అన్న ఒక ఎవరు చూస్తున్నారు అని అంటే, ఒకవేళ నువ్వు రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని నువ్వు కానీ ఏడుస్తున్నట్లయితే అది నీ తల్లిదండ్రులు చూడకపోయి ఉండొచ్చు. తప్పకుండా దేవుడు చూస్తాడు. ఆ బాధలోంచి నేను పైకి లేపే దేవుడు ఆయన. కాబట్టి నీ సాక్షి ఎవరు? దేవుడు. ఆయన ప్రతి ఒక్కటి మనకు జరిగిన ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు. మనం చేసి ప్రతి ఒక్క పని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నీకు నువ్వే వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, నా జీవితం నేను దేనికి ఖర్చు పెడుతున్నాను? టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు? నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు? టైము నువ్వు ఒక పని అనుకున్నావు, లేదంటే నీకు ఒక పని అప్పచెప్పబడింది, దాన్ని చేయకపోతే నీకు ఎంత ప్రెషర్ ఉంటుంది? అలాగనే దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు నువ్వు దాన్ని చేయకుండా దేవుడు నిన్ను చేయమన్న పనే కనుక నువ్వు చేసినట్లయితే ఈరోజు చాలా కుటుంబాలు కూడా బలపడి ఉంటాయి. చాలా కుటుంబాలు, 1, 2 కూడా కాదు. దేవుడు చెప్పే పని మనం చేయం కాబట్టే కొన్ని నోట్లకి మనకు కళ్ళెం పడుతుంది. ఆ కళ్ళెం పడినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మాకు ఆపేసాడు అన్ని ఇవ్వకుండా అని. ఆపేసాడు కాదు, నీ జీవితం నువ్వేందో నువ్వు ఫస్ట్ ఎరగాలి. నీ జీవితాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే దేవుడి ప్రణాళిక నీ జీవితంలో ఏంటి అన్నది కూడా నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు అర్థమవుద్ది, దేవుడు ఇది నువ్వు చేశాడు, ఈ పని దీన్ని చేశాడు, నన్ను ఇలా నడిపించబోతున్నాడు అని చెప్పి నీకు తెలుస్తుంది. నువ్వు ఆయనకి గనక వ్యతిరేకంగా జీవించినట్లయితే నీకు ఏది తెలియదు. చూడండి, ఇప్పుడు స్పష్టంగా ఇక్కడ ఏముందనంటే, మీరు మీ జీవితాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు? మీ శరీరం కోసం అయింది తప్పకుండా. ఎందుకంటే శరీర ఆశల కోసమే మనం మన జీవితాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. మన శరీరం ఏమైపోద్ది అంటే మన్నైపోద్ది, మన జీవితం మన్నైపోద్ది. స్పష్టంగా ఇక్కడ ప్రసంగంలో ఉంది, మన శరీరం మన్నైపోతుంది, కానీ మన జీవితం, మన ఆత్మ మాత్రం దేవుని యొద్దకు మరలా పోతుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, జీవితం దేనికి ఖర్చు పెడుతున్నాము అని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఒకవేళ కనుక వ్యర్థమైన వాటికి కనుక మీరు ఖర్చు పెడుతున్నట్లయితే మనమందరం ఒకసారి దేవుని కలుసుకోబోతున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంచి మన ఆత్మల్ని ఆయనకు అప్పచెప్పి ఈ భూలోకం మీదకి మనం ఏ బాధ్యత మీద వచ్చామో దాన్నే నెరవేర్చేదానికి మనం పనిచేస్తూ ముందుకు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన ఆశీర్వదించును గాక. మీ కుటుంబాలందరినీ ఆయన నడిపించి కాపాడి బలపరచును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక వేతనముల వరకు మేలును కనికరమును చూపించే దేవుడా, ఉన్నతుడా ఉన్నవాన్ను అనువాడు అని దేవా, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా అల్ఫా ఒమేగా నా తండ్రి, ప్రేమ స్వరూపైన నా రక్షక, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి, మా కుటుంబాలను నా తండ్రి, ఈరోజు బిడ్డలు నా తండ్రి నీకు దగ్గర అవ్వాలన్న వాళ్ళ అవసరతల నిమిత్తము నా తండ్రి నీకు ప్రార్థించి మొరపెట్టుకుంటున్నాగా నా తండ్రి, ప్రతి ఒక్కరి మొరని నా తండ్రి విని నా తండ్రి వాళ్ళకి ఏది కావాలో దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి నీవు తప్పితే నా తండ్రి ఈ భూలోకంలో మాకు ఎవరు లేరు నా తండ్రి. నాయన ఒకరోజు నా తండ్రి ఈ వాక్యం ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా శరీరం అయితే మన్నైపోతుంది, కానీ నా తండ్రి మా ఆత్మలను నా తండ్రి నీ దగ్గర ఇచ్చేదానికి నా తండ్రి మేము ఇప్పటి నుంచే పనిచేసేదానికి ఈ సహాయాన్ని అనుగ్రహించమని, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతను మాకు తెలుపుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి అవసరతను నా తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. కాబట్టి నా తండ్రి వాళ్ళకి జవాబు ఇమ్మని, ఈ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఈ ఛానల్ ఇంతలా ఆశీర్వదించిన రీతులకే నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. కుటుంబాలను నా తండ్రి, తల్లిదండ్రులను ఆశీర్వదించండి, భార్యాభర్తలను ఆశీర్వదించండి, అన్నదమ్ముల్ని, అపచెల్లెల్ని, బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి నడిపించమని నీ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటూ, ఆపదలో ఉండి ఒంటరిగా ఉండి నా తండ్రి ఏ బిడ్డలైతే నా తండ్రి నలిగిపోతున్నారో నా తండ్రి, అపవాది నా తండ్రి ఆయన కార్యాల చేత వాళ్ళని నా తండ్రి కదిలించి వేస్తున్నారు నా తండ్రి, వాళ్ళ హృదయాన్ని కదిలించి వేస్తున్నాడు నా తండ్రి. నేను ఏ పరిస్థితులు అయితే వాళ్ళని కలిసి వేస్తున్నాయో నా తండ్రి, యేసు నామములో నా తండ్రి ఈ రోజే అవన్నీ నా తండ్రి లయమవును గాక. నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించిన నా తండ్రి, నీ కృపను వాళ్ళకు అనుగ్రహించిన నా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, సంఘ కాపురుల్ని, ప్రతి సేవకుని నడిపించమని నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటూ, ముందున్న రోజుల్లో నా తండ్రి మేమందరం నా తండ్రి నీవు మాకు అప్పచెప్పిన బాధ్యత ఏంటో ఎరిగి దాని కొరకే మేము ముందు కొనసాగిపోయేదానికి ప్రయత్నిస్తూ
నీ సహాయాన్ని మేము పొందుకునే వారంగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.